మా బాబోయ్, ఇది ఏంటంటే బాబు, ఇది రూమ్ స్ట్రక్చర్ క్యాండిల్ కనిపిస్తుంది వెనకట్లా. ఆ క్యాండిలర్ ఇది వీడియోలో కాదండి, డైరెక్ట్గా చూడండి దీన్ని. అమ్మ, భయంకరమైన అద్భుతం ఇది. గార్డ్ రూమ్స్ ఉన్నాయి. అబ్బా, భలే ఉన్నాయండి. వీళ్ళు బంకర్స్ లాగా ఉన్నాయి, వీళ్ళు ఆర్మీ బంకర్స్. అయిన తర్వాత ఉంటుందండి ఇక్కడ లైటింగ్. హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోస్లో యూఏఈ దేశంలోని అబుదాబి, దుబాయ్, రసల్ ఖైమా, ఉమల్ క్వీన్ వీడియోస్ చూసాం కదా. ఈ వీడియోలో మిగిలి ఉన్న 3 ఎమిరేట్స్ అయినటువంటి ఫుజైరా, షార్జా, అజ్మన్ వీడియోస్ని అయితే చూడబోతున్నాం. ముందుగా ఫుజైరాకి స్టార్ట్ అయ్యాం. దుబాయ్ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మేము షేక్ ఖలీఫా బిన్ జాయిద్ రోడ్ ద్వారా ప్రయాణిస్తున్నాం. ఈ మార్గం మొత్తం హజార్ పర్వతాల గుండా వెళ్ళే అద్భుతమైన మార్గం. ప్రయాణంలో ఎడారి సన్నివేశాలు క్రమంగా పర్వత ప్రాంతాలుగా మారుతాయి. ఫుజైరా యూఏఈలో ఒక ఎమిరేట్ అయినప్పటికీ ఇది పర్షియన్ గల్ఫ్ కాకుండా ఒమాన్ గల్ఫ్ తీరంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టిన హజర్ పర్వతాలు ఉదయ సూర్యకాంతిలో బంగారు రంగులో మెరుస్తూ అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తాయి. ఫుజైరా ఎమిరేట్ అనేది 1400 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక ఎమిరేట్. ఇక్కడ దుబాయ్ లాగా హై లగ్జరియస్ స్కై స్క్రాపర్లు, టూరిస్ట్ ఏరియాలు ఉండవు. మధ్యస్థ ఎత్తైన అపార్ట్మెంట్ టవర్స్, అక్కడక్కడ 3 స్టార్ 4 స్టార్ హోటల్స్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే రెసిడెన్షియల్ హౌసెస్, 10 నుంచి 20 అంతస్తుల భవనాలు, వైట్ అండ్ బీచ్ కలర్ బిల్డింగ్ డిజైన్, ట్రెడిషనల్ అరబిక్ ఆర్కిటెక్చర్ టచ్తో కనిపిస్తాయి. ఫుజైరా నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన ల్యాండ్ మార్క్స్లో ఫుజైరా మాస్క్ ఒకటి. ఇది యుఏఈ దేశంలోని అబుదాబి తర్వాత 2వ అతిపెద్ద మాస్క్. ఫుజైరా నగరంలోని అతి గొప్ప ఆధ్యాత్మిక నిర్మాణం ఇదే. ఫుజైరా నగర ప్రాంతంలో ప్రధాన రహదారికి పక్కన ఉండే ఈ మాస్క్ని సులభంగా చేరుకోవచ్చు. రెండు 2015లో నిర్మించిన ఈ మాస్క్ గురించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి చూసుకున్నట్లయితే 65 మీటర్ల ఎత్తైన 4 మినార్లు ఈ మాస్క్ చుట్టూ ఉంటాయి. సెంట్రల్ డోమ్ మరియు 6 చిన్న గుంబాజులు కూడా ఉంటాయి. ఒట్టోమన్ మరియు అరబిక్ ఆర్కిటెక్చర్ కలయికగా ఈ మాస్క్ని నిర్మించారు. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే ఈ మాస్క్లో ఒకేసారి సుమారు 28,000 మంది ప్రార్థన చేసే విధంగా నిర్మించారు. ఈ మాస్క్లోకి ఏ విధమైన ప్రవేశ రుసుము లేకుండా ఉచితంగా అనుమతిస్తారు. అలాగే నమాజ్ సమయాలు కాకుండా టూరిస్టులకు ప్రవేశం ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన వారు మర్యాదపూర్వక దుస్తులు ధరిస్తేనే లోపలికి అనుమతిస్తారు. చూడ సౌండ్ రిఫ్లెక్ట్ ఎలాగవుతుంది చూసారా, బయట నుంచి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న కొండలకు తగిలి వాయిస్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రేంజ్లో వదులుతున్నారు అన్నమాట వీళ్ళు. సౌండ్ చాలా ఎక్కువ ఫామ్ అవుతుందండి బాబు, మామూలుగా లేదు. మనం అబుదాబిలో చూసాం కదా మాస్క్ మస్జిద్ మాస్క్ అంటారు. మా మాస్క్ అంట ఇది ఇంకా పెద్దది, చాలా పెద్దదండి బాబు. చాలా ఉన్నాయి, రాజద్వారంలా ఉంది. వెనకట్లా గోపురాలు అవి చూడండి. డోమ్ స్టైల్, సేమ్ డోమ్స్ స్టైల్ అయితే ఒకటే, కాకపోతే అది ప్యూర్ వైట్ కలర్లో ఉంది, ఇది కొద్దిగా శాండ్ కలర్లో ఉందన్నమాట. మా బాబోయ్, ఇది ఏంటంటే బాబు, ఇది రూమ్ స్ట్రక్చర్ క్యాండిల్ కనిపిస్తుంది వెనకట్లా. ఆ క్యాండిలర్ ఇది వీడియోలో కాదండి, డైరెక్ట్గా చూడండి దీన్ని. అమ్మ, భయంకరమైన అద్భుతం ఇది. ఎలా కట్టారా నాయన ఇది. ఆ డోమ్ కనిపిస్తుంది చూసారా, అది 2 కళ్ళతో చూస్తే సరిపోవట్లేదు, అంత గ్రేట్ అండి బాబు. వీళ్ళమ్మో ఈ ముస్లిమ్స్ చాలా గ్రేట్గా కట్టారు.
ఫుజైరా నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ల్యాండ్మార్క్ ఇదే. వాటర్ బాటిల్ కొనడానికి వచ్చాం లులు మాల్కి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అతి పురాతన కోటలలో ఫుజైరా ఫోర్ట్ కూడా ఒకటి. 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోట అప్పటి స్థానిక పాలకుల రక్షణ కేంద్రంగా ఉపయోగించబడేది. సముద్రానికి దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. అందుకే శత్రుదాడులను ఎదుర్కొనేందుకు ఈ కోటను ఎత్తైన ప్రదేశంలో నిర్మించారు. మన దగ్గర ఉన్న ఫోటోలే కదా, చిన్న ఫ్రేంగ్లో 2 ఉన్నాయి. మన దగ్గర ఉన్న గుత్తి కోట ఉంటుంది చూసారా, అది అసలైన ఫోర్ట్ అంటే. వీళ్ళకి చూద్దాం లోపల ఏముంటాయో. వెనక దగ్గర ఫుజైరా సిటీ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మొత్తం. ఒకసారి ఫోర్ట్ లోపలికి వెళ్ళి, ఇది వాచ్ టవర్, ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంటాయి అసలు, ఎలా ఉంటాయి. 16వ శతాబ్దంలో నిర్మించారంటే ఇది. షూటింగ్ హోల్స్ అండి, ఇటు నుంచి షూటింగ్ హోల్స్ ఇక్కడ గంగ పెట్టి కాలుస్తారనుకుంటా. ఇలా ఉన్నాయి ఇల్లు, అరబ్బులు ఇలాగే ఉంటాయి మరి. ఇంకా 1920 ఆ టైంలోనే మొత్తం నాశనం చేశారు, సర్వనాశనం చేశారంట. యుఏఈ గవర్నమెంట్ దీన్ని ఒక మాన్యుమెంట్గా గుర్తించి మళ్ళీ దీన్ని రీస్టోర్ చేశారంట. అది ఇక ఫోర్ట్ ఇచ్చారు లోపల రాగానే. ఇది టూరిజం డెవలప్ చేసుకోవడానికి ఫ్రీగా వచ్చి, ఎన్ని ఫ్రీ మాట, ₹1 తీసుకోరు వీటిలోకి. ఓన్లీ దుబాయ్ ఒక్కటే మీకు ఎక్స్పెన్సివ్ సిటీ. అక్కడ మాత్రమే మనకి దేనికైనా ఎంట్రీకి వెళ్ళాలంటే బుర్జ్ ఖలీఫా అన్నిటికి, ఎందుకంటే టూరిజం బేస్ మీద ఉన్న కంట్రీ కదా, అందుకుంటే అవన్నీ డబ్బులు కలెక్ట్ చేస్తారన్నమాట. మిగతా ఈ చుట్టూ ఉన్న ఎమిరేట్స్లో ఎక్కడ మీకు మ్యాక్స్ డబ్బులు తీసుకోరు. మట్టి, రాళ్ళు, జిప్సంతో నిర్మించిన ఈ కోటకి 3 ప్రధాన టవర్స్ ఉంటాయి. పైభాగం నుండి మొత్తం నగరాన్ని గమనించగల వీక్షణ స్థలం ఇది. గార్డ్ రూమ్స్ ఉన్నాయి. అబ్బా ఇవి భలే ఉన్నాయండి, వీళ్ళు బంకర్స్ లాగా ఉన్నాయి, వీళ్ళు ఆర్మీ బంకర్స్. ఇక్కడి నుంచి కిందకు ఉందండి. అమ్మో చిన్నదనుకున్నాను, పెద్దదే. ప్రెజెన్స్లో ఉన్నాయి ఇవి. వాచ్ టవర్కి గార్డ్ రూమ్స్ ఉంటాయి కదా, అంతే. మొత్తం రీస్టోర్ చేసి ఇదంతా ధ్వంసం చేసిన దాన్ని వాళ్ళకి ఉన్న చరిత్ర, చిన్న చరిత్రని కాపాడుకుంటున్నారు. మన సైడ్ ఉన్న చరిత్ర బట్ చూడాలండి, వచ్చినప్పుడు కంపల్సరీ చూడాలి. ఇన్ కేస్ ఈ ఎమిరేట్స్కి ఎవరు రారు కదా, మనం ఇలాంటివే ఫైండ్ అవుట్ చేస్తాం. అది మాట మనకి ప్లస్. ఇది ఈ ఫోర్ట్ ఏంటంటే అప్పుడులో ఇది ఒక విలేజ్, దీనికి సహజ రక్షణ వాచ్ టవర్ మాట. ఇది వెనకాల కనిపిస్తుంది చూసారా, అది మొత్తం విలేజ్ మాట, హెరిటేజ్ విలేజ్ అంటే ఇదంతా. అప్పుడు కాలంలో దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసి భద్రపరిచారు. అంటే ఆల్మోస్ట్ మనకి తాజ్మహల్ కట్టిన చూసా ఆ టైంలో, ఆ ఎరాలోనే ఇవన్నీ కట్టినమాట. ఇవన్నీ ఫుజైరాలోని కల్బా సిటీకి సమీపంలో పర్వత ప్రాంతంలో ఉన్న అల్హఫయ్య అనే మౌంటైన్ కన్జర్వేషన్ సెంటర్ ఉంటుంది. కల్బా హ్యాంగింగ్ గార్డెన్ అని చెప్పేసి షార్జా అవుట్స్కట్స్లో ఉంటుందండి. యాక్చువల్గా షార్జా అన్నదే పెద్ద ఎమిరేట్ మాట, బట్ అంత డెవలప్మెంట్ ఉండదు. వెళ్తున్న దారిలో మనకి ఈ లేక్ కనిపించింది, అల్ హఫీజా లేక్ అంట. ఇక్కడ ఫుల్ మామూలుగా లేదు విండ్, ఇంకా ఈ ప్యూర్ వాటర్స్. ఇందులో బోటింగ్ అది ఉంది, చాలా బాగుంది ఇది లేక్. యాక్చువల్గా ఇది పర్వతాల మధ్య నిర్మించిన ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ లాంటిది. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న హజర్ పర్వతాల బ్యాక్ డ్రాప్లో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. హ్యాంగింగ్ గార్డెన్ అంటే చాలామందికి హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బ్యాబిలోన్ గుర్తుకు వస్తుంది, కానీ యుఏఈలో కూడా అలాంటి అందమైన ప్రదేశం ఉంది. అదే ఈ కోర్ఫెక్కాన్ హ్యాంగింగ్ గార్డెన్స్. ఇది కోర్ఫెక్కాన్లో హజర్ పర్వతాల మధ్య నిర్మించబడిన టెర్రస్ గార్డెన్. కొండపై మెట్లు మెట్లుగా పచ్చదనం ఏర్పాటు చేయడం వల్ల దీనికి హ్యాంగింగ్ గార్డెన్ అని పేరు వచ్చింది. ఆర్టిఫిషియల్గా నిర్మించిన ఈ జలపాతం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. దీనికి నీటి మూలం మనం ఇందాక చూసిన అల్హఫయ్య రిజర్వాయర్. చూడండి మన సైడ్ ఈ మొక్కలు
వద్దన్న పెరుగుతూ ఉంటాయి. ఇటు సైడ్ ఇక వీటికి కూడా ఇక వాటర్ చూడండి, డ్రిప్ సిస్టమ్ పెట్టారు ఈ మొక్కలు పెరగడానికి కూరని. అలా ఉంటుంది ఇక్కడ వాటర్ పరిస్థితులు అన్నమాట. కానీ ఇది ఉంది కదా, ఈ హ్యాంగింగ్ గార్డెన్ కరెక్ట్గా 7:30 ఆ టైం, అంటే కొద్దిగా లైట్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఉంటుందంటే ఇక్కడ లైటింగ్ మామూలుగా ఉండదు. ఆ లైట్ ఫెయిల్యూర్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది అయిన తర్వాత ఎలాగ చూపిస్తాను, వెయిట్ చేయండి, జస్ట్ వెయిట్. పైన ఉన్న మా వెహికల్ని చుట్టూ తిరిగి ఈ టన్నల్ గుండా కిందకి వచ్చేటప్పటికి లైటింగ్లో ఈ హ్యాంగింగ్ గార్డెన్ యొక్క అద్భుతం చూడొచ్చు. నెక్స్ట్ అక్కడ నుండి అంబ్రెల్లా బీచ్కి వెళ్తున్నాం. ఫుజైరా కోర్నిష్ ప్రాంతంలో ఉన్న అంబ్రెల్లా బీచ్ కుటుంబాలు మరియు యువతకు చాలా ప్రీమియం స్పాట్. పేరు చెప్పినట్లే ఇక్కడ పెద్ద పెద్ద అంబ్రెల్లా ఆకారపు షేడ్స్ ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది దీనికి. ఫుజైరా టౌన్లోనే, పెద్ద టౌన్ ఏం కాదండి ఇది, ఆల్మోస్ట్ మన వైజాగ్లో సిరిపురం అంత ఉంటుంది అంతే. ఇది ఒక ఎమిరేట్ మాట. మొన్న 7 ఎమిరేట్స్లో ఫుజైరా అన్నది ఒక ఎమిరేట్. అందులో ఫస్ట్ వచ్చింది ఈ బీచ్కి, అంబ్రెల్లా బీచ్ అంటారు. ఫుజైరా అంబ్రెల్లా బీచ్. ఆ బ్యాక్ సైడ్ ఆయిల్ రిఫైనరీస్ కాదు, ట్యాంకర్స్ ఉన్నాయి. అంత మంచి ఇక్కడ అంత క్రౌడెడ్ బీచ్ అయితే ఏం కాదు, చాలా సైలెంట్గా ఉంది. జస్ట్ ఫారినర్స్ మాత్రమే ఉన్నారు 10-15 మంది, ఇంకెవరు ఇండియన్స్ కూడా లేరు ఎవరు. అంత ప్రశాంతంగా ఉంది బీచ్ ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఏంటంటే కూర్చోడానికి ఇవన్నీ ఇగో ఈ సోఫా సెట్స్ టైప్ అవి ఉన్నాయి. ప్రశాంతంగా వచ్చి కూర్చొని సన్ రైజ్ టైంలో అయితే సూపర్ ఉంటుంది అరేబియన్ సీకి. ఆల్మోస్ట్ మీకు ఆ కార్నర్లో చివరిన ఆ లైన్ కనిపిస్తుంది కదా, ఎక్కడైతే సన్ రైజ్ పాయింట్ అవుతుందో ఆ పాయింట్లో మొత్తం షిప్లన్నీ, ఆయిల్ వెజల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. బట్ కెమెరాలో కనిపించవు, మన కంటికి మాత్రమే డైరెక్ట్ చూస్తేనే కనిపిస్తాయి. చాలా బాగుందండి బీచ్. ప్యూర్ బ్లూ కలర్లో ఉంది, కానీ అలలు ఎక్కువ రావట్లేదు. దీనికి మినిమైజ్ చేస్తారని అంటాం, మరి తెలీదు. 5 కిలోమీటర్ల దూరంలో ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇటువంటివి అక్కడ వేయడం వల్ల ఈ అలల పోటు ఈ తీరానికి రావంట. మరి మనకు తెలియదు దాని గురించి. అలలు అయితే రావట్లేదు అంత ఫోర్స్గా, మన బే ఆఫ్ బెంగాల్లో ఉన్నంత అలలు అయితే లేదు ఇక్కడ. అది ఇదిగో వెనకాల కనిపిస్తుంది కదా, అది విల్లా. ఈ బీచ్ వ్యూకి ఆ లగ్జరియస్ విల్లా అన్నమాట అది. వాళ్ళకి చూడండి, ఇవన్నీ ప్రైవేట్ విల్లాస్, బీచెస్. ఇంట్లో మనకి అలౌ చేయరు, అవన్నీ ప్రైవేట్ బీచెస్ మాట. అవి వాళ్ళు కార్లు అవన్నీ తెచ్చుకొని ఉంటారు. అసలు ఒక్క మనిషి కనిపించలేదు చూసారు వెనకదలా, ఒక్క మనిషి లేడు. అయితే ఇంకా లగ్జరియస్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి పెట్టుకున్నారు ఇవన్నీ. వాటర్ ఫౌంటైన్ మాల్ అండి, వెనకాల కనిపిస్తుంది చూసారా, చాలా బాగుంది. కల్బా సిటీ మాట. ఫుజైరా దగ్గరే ఉంటుంది సిటీ కూడా. ఇందాక మనం కల్బా అక్కడికి వెళ్ళాం కదా హ్యాంగింగ్ గార్డెన్కి, కొద్ది కింద దిగితే ఇది ఉంటుంది. చాలా బాగుందండి ఇది. సిటీకి వచ్చామండి. కల్బా సిటీ కూడా చాలా బాగుంది. ఫుజైరాలోనే ఇది ఒక సిటీ మాట. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, యూనివర్సిటీ ఆఫ్ కల్బా మాట. అబ్బా భలే ఉందండి ఇక్కడ. నిజంగా అసలు ఎంత క్లీన్గా ఉందో తెలుసా. అసలు ఒక ర్యాపర్ కాదు కదా, అసలు ఒక చిన్న గడ్డి కూడా రోడ్డు మీద, ఇసుక కనిపించట్లేదు రోడ్డు మీద. అంటే ఆలోచించుకోండి, ఎంత ఎడారి ప్రాంతంలో ఇసుక రోడ్డు మీద కనిపించట్లేదంటే చూసుకోండి ఎలా ఉంది ఇక్కడ. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడికి ఆపోజిట్లో చూడండి వాటర్ ఫౌంటైన్స్ మాట. ఇవన్నీ ఫౌంటైన్ హోటల్స్, ఇవన్నీ చుట్టూని చాలా ఎక్స్పెన్సివ్ ఇవన్నీ. కల్బాలో ఉన్న కల్బా వాటర్ ఫ్రంట్ మాల్ సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న అందమైన షాపింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రదేశం. సముద్రానికి ఆనుకుని ఉన్న ఈ ఫౌంటైన్ మాల్ సాయంకాల సమయంలో విద్యుత్ వెలుగుల మధ్య చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది షార్జా మాస్క్. రాత్రిపూట లైటింగ్లో ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తిరిగి మళ్ళీ షార్జా సిటీకి చూడడానికి వెళ్తున్నాం.
షార్జా అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 3వ అతిపెద్ద ఎమిరేట్. షార్జాలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, మిడిల్ రైజ్ టవర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కుటుంబాలకు అనుకూలమైన మరియు ప్రశాంతమైన వాతావరణం కలిగిన నగరం. యాక్చువల్గా దుబాయ్లో వర్క్ చేసే మిడిల్ రేంజ్ ఎంప్లాయీస్ అందరూ ఈ షార్జాలోనే ఎక్కువగా ఉంటారు. దుబాయ్ రెంట్లతో పోల్చుకుంటే ఇక్కడ కొద్దిగా తక్కువగా రూమ్స్ దొరుకుతాయి. రోజు షార్జా నుండి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు ఇక్కడికి. అందుకే ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. మొత్తం యుఏఈ దేశంలో సంస్కృతి, విద్యకు ప్రాధాన్యం ఇచ్చే ఏకైక ఎమిరేట్ ఈ షార్జా. ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే ఇక్కడ మద్యపానం పూర్తిగా నిషిద్ధం. అందుకే ఇక్కడ ఎక్కువ కుటుంబాలకి అనువైన వాతావరణం ఉంటుంది. సాయంకాల సమయంలో ఈ కెనాల్ పక్క నుండి అందమైన షార్జా నగరం ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకా చివరి ఎమిరేట్ అయినటువంటి అజ్మాన్ని ఇప్పుడు చూస్తున్నారు. మొత్తం యుఏఈలో అతి చిన్న ఎమిరేట్ ఇదే. కేవలం 260 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ బీచ్ ఫ్రంట్. సాయంకాల సమయంలో ఫ్యామిలీస్ ఎక్కువగా కనిపిస్తారు. షార్జా లాగానే ఇక్కడ కూడా రెంట్ అండ్ జీవన ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడతో నా 9 రోజుల యుఏఈ ట్రిప్ పూర్తయింది. ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉన్న యుఏఈ దేశంలో చాలా కష్టపడి ఈ ఫుటేజ్ షూట్ చేశాను. సో వీలైనంత మందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే లైక్, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.